ఇక మొత్తంగా ఏపీ వ్యాప్తంగా అయితే పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు కూడా చోటు చేసుకున్న వైనం అయితే జరుగుతుంది. మొత్తంగా విజయనగరంలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుందో మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు చెప్పండి, విజయనగరంలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటి వరకు కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఏదైతే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుండి కూడా పోలింగ్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రశాంతంగా జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల నుండి కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే బారులు తీరిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా ఉదయం ఏదైతే 11 గంటల తర్వాత ఎండ తీవ్రత ఉంటుందన్న నేపథ్యంలో ఇటు ఓటర్లు అయితే ఉదయం 7 గంటలకే వచ్చి క్యూ లైన్ లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అయితే బారులు తీరి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఇప్పటికీ ఈసీ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అయితే ఎండ వేడి నుండి తట్టుకునే విధంగా టెంట్లు అయితే ఏర్పాటు చేశారు. కానీ వృద్ధులు ముసలి వాళ్ళకు ఏదైనా వారందరికీ కూడా వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ ఎక్కడ కూడా జిల్లాలో ఏ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా వీల్ చైర్లు కనిపించే పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే మొత్తంగా చూసుకోవచ్చు, ఓటర్లు అయితే విజయనగరం జిల్లా వ్యాప్తంగా 15,77,000 చిల్లర పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే 1874 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1874 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుండి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పలు చోట్ల ఏదైతే ఈవీఎంలు మొరాయించడంతో ఇప్పటికి కూడా పలు పోలింగ్ స్టేషన్లో ఏదైతే పోలింగ్ కూడా మొదలు కాని పరిస్థితి కూడా వచ్చింది. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 10% పైగా ఓటింగ్ అయితే నమోదైన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రశాంతంగా అయితే జిల్లాలో ఎటువంటి చెదురుమదురు సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ప్రశాంతంగా అయితే ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఇప్పటికీ ప్రజల్లో చైతన్యం కల్పించడంతో ఓటర్లు అయితే ఓటు హక్కును తమ వినియోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.